హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ నైతే పెట్టుకోండి. అండ్ మీ లైఫ్ లో జరిగిన హారర్ స్టోరీని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇచ్చాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నీరజ శేఖర్ వాళ్ళ అమ్మాయి 18 ఏళ్ల నందిని ఇప్పుడు బీటెక్ అయితే చేస్తుంది. మరి వాళ్ళు ఎంతో సంతోషంగా గృహప్రవేశం అయితే చేస్తున్నారు. అయితే ఇది వైజాగ్ సిటీలోనే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. జనాలు ఎక్కువైపోతున్నారు, రిక్వైర్మెంట్ కూడా అలానే పెరిగిపోతుంది. మరి రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లైనా కూడాను ఇల్లు అంటూ ఉంటే చాలు అనుకుంటూ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టినా ఆ ఇంట్లోనే గృహప్రవేశం చేసి దిగిపోవడం. అంతేకాకుండా సొంత ఇల్లు కట్టుకుందాం అనుకునేటప్పుడైనా కొంచెంగా ఆలోచించి మనం నిర్ణయాలు అయితే తీసుకోవాలి. వాస్తు బాగుందా లేదా, మనకి మ్యాచ్ అవుతుందా లేదా, అలాగే ఎటుపక్క ఫేసింగ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంది, బాగుందా, అది ఇంతకు ముందు ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మరి ఇలానే జరుగుతుంది. నీరజ ఇదివరకట్లోని టీచర్ గానైతే వర్క్ చేస్తూ ఉండేది. ఒక పెద్ద పేరున్న స్కూల్లోని టీచర్ గా చేసి ఆ తర్వాత తను ఇంకా హ్యాపీ లైఫ్ ని లీడ్ చెయ్యాలని తన ఫ్యామిలీ కోసం జాబ్ నైతే వదులుకుంది. శేఖర్ ఒక బిజినెస్ మ్యాన్. తాను ఎప్పుడు కూడాను తన పనుల్లోని బిజీగానైతే ఉంటాడు. అయినప్పటికీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పుడప్పుడు తను ఫ్యామిలీతోని స్పెండ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. తన కూతురు అంటే తనకి చాలా ఇష్టం. ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగానైతే పెంచుకున్నారు. తన కోసమే ఇదంతా సంపాదించారు. వైజాగ్ సిటీలో ఉండి అక్కడ పొల్యూషన్ ఎక్కువ అయిపోవడంతోనే మధురవాడి సైడు ఒక మంచి సైట్ చూసుకొని అక్కడైతే పెద్ద ఇల్లు కట్టించాడు. అయితే మరి అది ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వలేను. చాలా పెద్ద ఇండివిజువల్ హౌస్, పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడాను వీళ్ళది సపరేట్ గానైతే ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపలంతా కూడాను చక్కగా మొక్కలు వేసుకోవడానికి చుట్టూ అంతా ప్లేస్ వదిలాడు. ఇంటి వాస్తు కూడా పర్ఫెక్ట్ గానైతే ఉంది. అయితే అన్ని చూశాడు గాని కొన్ని అయితే మిస్ అయ్యాడు. మరి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే మరి అది తన ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరని చెప్పి అక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు. అంతేకాదు ఏరియా అంతా కూడాను చాలా పీస్ఫుల్ గానైతే ఉంటుంది. నేచర్ పరంగా ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండకపోవడంతో పొల్యూషన్ అనే మాటే ఉండదు అక్కడ. తనకంటూ ఒక చక్కటి రూమ్ నైతే తీసుకుంది. మరి ఆ రూమ్ కిటికీలు ఓపెన్ చేస్తే తనకి బ్యాక్ సైడ్ ఉన్న ఆ ఖాళీ ప్రదేశం అయితే కనిపిస్తుంది. అది ఖాళీ ప్రదేశమే కానీ అక్కడక్కడ కర్రలు పోగేసి ఉన్నాయి. అంతేకాదు ఎవరో కర్రల్ని కాల్చినట్టు స్మోక్ కూడా వస్తుంది. మధ్యలోని ఒక షెడ్ వేసి ఉంచారు. తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. తన బాల్కనీకి ప్రత్యేకించి స్లైడింగ్ మిర్రర్ డోర్స్ అయితే పెట్టించుకుంది. ఎందుకనంటే తను కర్టెన్ తీసైనా అవతల వ్యూ చూడొచ్చు అని. లోపలున్నవారు అస్సలు బయటకి కన్నే కనిపించరు. బయట ఉన్నవారు మటుకు క్లియర్ గా లోపల ఉన్న వారికి కనిపిస్తారు. మరి అలా అయితే కట్టించుకున్నారు. ఇంకా లోపలికి వచ్చి కర్టెన్స్ అయితే వేసేసుకొని తన పనేదో తను చూసుకుంటుంది. ఎందుకు అనంటే తను ఒక 3 days నుంచి కాలేజ్ వైపు అయితే వెళ్ళట్లేదు. గృహప్రవేశం హడావిడిలో పడి తను బుక్స్ అయితే ఓపెన్ చేయలేదు. మరి ఎలా అయినా తన వర్క్ కంప్లీట్ చేసుకోవాలని గబగబా రాసుకుంటుంది. ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నారు. అమ్మా, అది నువ్వేనా అంటూ తలుపు తీసింది. కాని అక్కడ ఎవ్వరూ లేరు. కింద నుంచి వాళ్ళ అమ్మా నాన్న మాటలు అయితే వినపడుతున్నాయి. ఇప్పుడు వచ్చి తలుపు ఎవరు కొట్టారు అంటూ గబగబా కిందకైతే వచ్చింది. అమ్మా, నా రూమ్ వైపు ఇప్పుడు నువ్వేమైనా వచ్చావా అని అడుగుతుంది. లేదురా, నేనేం రాలేదు. ఇదిగో డాడీ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది. సరే ఇలా రా, కాసేపు కూర్చో అంటే
వద్దొద్దు, నాకు చాలా వర్క్ ఉంది, నన్నేం మధ్యలో దూర్చకండి, నేను వెళ్తున్నాను అంటూ మళ్ళీ పైకైతే వెళ్ళిపోయింది. తనకేమీ అర్థం కాలేదు. తన వర్క్ టెన్షన్ లో ఉండడం వల్ల తనకు అలా అనిపించిందేమో అని అనుకొని మళ్ళీ వచ్చి రాసుకుంటుంది. అయితే ఆ రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ అయితే చేస్తున్నారు. అమ్మా, ఇల్లు బాగుంది కదా, చాలా బాగుంది కదా, మనం అక్కడ ఎంత పొల్యూషన్ మింగేశాం, ఇక్కడ చూడు ఎంత బాగుందో నేచరు అని అంటుంది. అవునమ్మా, ఇక్కడ ఉంటే మన ఆరోగ్యాలు కూడా సెట్ అయిపోతాయి. అసలుకే నీకు ఆస్తమా, మీ నాన్న ఏం చేసినా కూడాను మన మంచి కోరే చేస్తారులే అని చెప్తుంది. ఈలోగా కిచెన్ లో నుంచి ఏవో శబ్దాలు అయితే వినపడుతున్నాయి. అదేంటి, పిల్లేమైనా వచ్చిందా అంటూ గబగబా వెళ్లి చూసింది. అక్కడ ఎవ్వరు లేరు. తను పెట్టిన సామాను జారి కిందన పడిపోయాయి. గాలికి జారి పడిపోయి ఉంటాయి అని తీసి పైన ఎక్కి పెట్టేసింది. కిటికీలు వేసుకొని మళ్ళీ డైనింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసింది. సరేలే, ఎక్కువసేపు కూర్చొని చదువుకొని ఉండిపోకు, పడుకో తొందరగా, రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటుంది. ఈసారి మా కాలేజ్ చాలా దగ్గర కాబట్టి నాకేం భయం లేదులే అంటూ తనైతే పైకి వెళ్ళిపోయింది. ఇంకా తను బుక్స్ ఓపెన్ చేసి మళ్ళీ రాసుకుంటూ అలానే ప్రిపేర్ అయిపోతుంది. ఈలోగా చల్లటి గాలి అయితే వేసింది. కర్టెన్ల అవతల ఎవరో మనిషి నించొని అటు ఇటు నడుస్తున్నట్టుగానైతే అనిపించింది. సడన్ గా తనకి భయం వేసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కానీ అది తను ఫీల్ అయ్యింది. అంతేకాదు, అది ఒక షాడో లాగా ఒక్కసారి కనిపించి మాయమయ్యేసరికి తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఒక క్షణం ఆలోచించి, చాచా నేనే ఏదో ఆలోచిస్తున్నాను, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, కట్టెను గాలికి కదిలి అలా అనిపించిందేమో అని మళ్ళీ రాసుకుంటుంది. ఈసారి చెవుల్లోని ఇయర్ పోడ్స్ అయితే పెట్టుకుంది. తనకి ఎటువంటి శబ్దాలు అయితే వినిపించట్లేదు. కానీ బయట నుంచి ఒక భయంకరమైన అరుపు. అది తను ఇయర్ పోడ్స్ పెట్టుకున్నప్పటికీ కూడాను స్పష్టంగానైతే వినబడింది. అంతే, టక్కున ఇయర్ పోడ్స్ తీసి మళ్ళీ వింటుంది. ఈసారి మరి వినిపించలేదు. తనకెందుకనో గుండె దడ పెరిగిపోయింది. ఈలోగా స్టెప్స్ ఎక్కుతూ పైకి ఎవరో వస్తున్నట్టుగానైతే వినబడుతుంది. అమ్మ ఏమైనా పైకి వస్తుందా అని గబగబా తన బుక్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి తను పక్కకొచ్చి కూర్చుంది. స్టెప్స్ పైకెక్కి ఎవరో వచ్చినట్టుగా అనిపించింది గాని అక్కడే తిరుగుతున్నారు గాని లోపలికైతే రావట్లేదు, తలుపు కూడా కొట్టలేదు. అమ్మా, అది నువ్వేనా, నువ్వేనా అంటూ 2 సార్లు అయితే పిలిచింది. కానీ అటుపక్క నుంచి సమాధానం అయితే లేదు. తనకేమీ అర్థం కాలేదు. అమ్మా అంటూ తలుపు తీసుకొని బయటకైతే వచ్చింది. చల్లటి గాలి తన మొహాన్ని తాకుతూ వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దం, పూర్తిగా నిశ్శబ్దం. కిందనున్న మాస్టర్ బెడ్రూమ్లోని వాళ్ళ అమ్మా నాన్న పడుకొని ఉన్నారు. తలుపేసేసి ఉంది. మరి ఎవరొచ్చారు, ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు తిరిగారు అని అనుకుంటుంది. ఈలోగా తన బెడ్రూమ్లో ఉన్న ఆ స్లైడింగ్ డోర్స్ ఒకదాన్నొకటి గుద్దుకున్నట్టుగా చిన్నగా శబ్దం అయితే వినబడింది. ఓ షిట్, ఎవరైనా వచ్చారా, నేను ఓపెన్ చేసి ఉండిచ్చానా ఏంటి అని గబగబా లోపలికైతే వెళ్లి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. డోర్సు వేసినవి వేసినట్టే ఉన్నాయి. తను గాబరా పడిపోయింది. గబగబా వెళ్ళి చెక్ చేస్తుంది. మరి దానికి ఒక చిన్న క్లిప్ లాంటిది అయితే ఉంటుంది. అది సైడ్ కి ఇలా ప్రెస్ చేసామంటే లాక్ అయితే పడిపోతుంది. అది లాక్ వేసినట్టుగానే ఉంది. ఏంటిది అనుకుంటూ కర్టెన్లో నుంచి అవతల వైపు అయితే చూసింది. ఆ గ్రౌండ్లోని ఎవరో 2-3 తిరుగుతున్నట్టుగా అక్కడక్కడనైతే ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటూ తీక్షణంగా చూసేసరికి వారిప్పుడైతే కనిపించలేదు. తనకెందుకనో భయం వేసి కర్టన్స్ దగ్గరికి వేసేసి వచ్చి పడుకుండిపోయింది. మర్నాడు మార్నింగే తన కాలేజీకి అయితే బయలుదేరుతుంది. ఊర్లో ఉన్నటప్పుడైతే తన గంట ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని తొందరగా గాబరాగా కాలేజీ బస్ కోసం వెయిట్ చేసి బస్ మీద అయితే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు. తన కాలేజీ దగ్గరలో ఉండడం వల్ల తన స్కూటీ మీద అయితే వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు కొంచెం లేట్ గా తయారైనప్పటికీ కూడాను కరెక్ట్ టైంకి అమ్మ నేను వెళ్తున్నాను అంటూ
తనైతే వెళ్ళిపోయింది. శేఖరు ఆ రోజు ఏదో మీటింగ్ ఉందని తను కూడా తొందరగానైతే వెళ్ళిపోయాడు. ఇంక ఇంట్లోని నీరజ మాత్రమే ఉంది. తను మార్నింగ్ చేసుకోవాల్సిన పనులన్నీ కిచెన్ లోనైతే చేస్తుంది. తను బయటనున్న వ్యూ అంతా చూసుకొని అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం కష్టపడింది ఇందుకోసమే కదా అని అనుకుంటుంది మనసులో. ఈలోగా ఉన్నట్టుండి అక్కడ కిచెన్ అంతా కూడాను చల్లగా మారిపోయింది. ఎలా అంటే ఏసీ ఉంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగానైతే అనిపిస్తుంది. కిటికీ వాటంతటవే అద్దాలు ఒకదాన్నొకటి కొట్టుకుంటున్నాయి. ఏంటిది అని వెనక్కి తిరిగేసరికి అక్కడ ఒక నీడ కనిపించి మాయమైపోయింది. ఆ నల్లటి నీడని చూసేసరికి ఒక్కసారిగా నీరజ ఉలిక్కి పడింది. ఏంటది? ఇప్పుడు నేనేంటి చూశాను అనుకుంటూ అటుపక్కకి వెళ్లి తొంగి తొంగి చూస్తుంది. కాని అక్కడ ఎవ్వరూ లేరు. తనకసలా ఏమీ అర్థం కాలేదు. నేనేదో భ్రమపడి ఉంటానులే అని అనుకుంది. ఇంకా ఇరుగు పొరుగు వాళ్లతోని మాట్లాడైతే ఉండదు. ఎందుకనంటే అటుపక్క ఏరియా అంతా కూడాను ఎవరికి వారే యమునా తీరే. అది అపార్ట్మెంట్ అయినా సరే పక్కింట్లో ఎవరుంటున్నారో అనేది అనవసరం. అయితే మరి తనొక్కరిదాయే ఇంట్లోని పనులైతే చేసుకుంటుంది. ఈయనకి చెప్పి ఒక పని మనిషిని పెట్టుకోవాలి అని మనసులోనైతే అనుకుంటుంది. ఈలోగా కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. బయటనున్న సీసీ కెమెరాలోని ఎవరొచ్చారు అని తన సెల్ ఫోన్లోనైతే చూసింది. ఎవరో ఎలక్ట్రీషియన్ వచ్చి నించున్నట్టుగానైతే కనిపించింది. వెంటనే నీరజ బయటికి వెళ్లి అతన్ని లోపలికి రమ్మంది. లోపలికి వచ్చి, మేడం నన్ను సార్ పంపించారు, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా ఫిక్స్ చేయమన్నారు అని చెప్తున్నాడు. అవును అంటూ అన్ని కూడా చూపించింది. వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఎలక్ట్రీషియన్ వెళ్ళిపోయాడు. ఇంక తనకి బోర్ కొడుతుంది. బ్యాక్ సైడ్ లాన్ లోని ఉన్న మొక్కలకి నీళ్లు వేద్దామని తనైతే వెళ్ళింది. అక్కడ నీళ్లు పోస్తూ చుట్టూ అంతా కూడా చూస్తుంది. మరి వీళ్ళ ఇల్లు కట్టించినప్పుడే అక్కడ కొన్ని చెట్లు అయితే నాటించేశారు. వాటిని చూస్తూ మురిసిపోతుంది. ఈలోగా పక్కనున్న కాంపౌండ్ లో నుంచి ఏదో పొగలాగైతే పైకి వస్తుంది. ఇదేంటి ఈ సాయంత్ర సమయాల్లో పొగ అని అనుకుంది. గబగబా నీళ్లు పోసేసి ఆ క్యాన్ ని పక్కనే పెట్టి పొగ ఇంకా ఎక్కువగా రావడంతోనే ఏదో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అని చెప్పి ఆ వాల్ దగ్గరికి అయితే వెళ్ళింది. అవతలున్న వ్యూ చూసేసరికి తను షాక్ అయిపోయింది. వాళ్ళింటికి కొంచెం దూరంలోనే బరీల్ గ్రౌండ్ అయితే ఉంది. అంతే మరి తను వణికిపోయింది. అందులో నుంచే ఈ పొగ లైట్ గా వీళ్ళింటి వైపు అయితే వస్తుంది. బాబోయ్ అనుకుంటూ తను లోపలికైతే వచ్చేసింది. చీచి, ఈయన తెలియక కొన్నాడా తెలుసుకున్నాడా? అవును, మరి నాకు ఈ విషయం చెప్పలేదేంటి? అన్ని ఇలాంటి పనులే చేస్తాడు ఈ శేఖర్ అంటూ వెంటనే కాల్ చేస్తుంది. కానీ శేఖర్ బిజీగా ఉండడం వల్ల లిఫ్ట్ అయితే చేయలేదు. అప్పటికే 6 అయిపోయింది. తలుపులన్నీ వేసుకొని టీవీ వేసుకొని చూస్తూ ఉంది. ఈలోగా కిచెన్లో మళ్ళీ ఏవో శబ్దాలు. కిచెన్లో ఉన్న సామాను ఎవరో ఎత్తేస్తున్నట్టు దడేల్ దడేల్మని శబ్దాలైతే వినబడుతున్నాయి. వీళ్ళదా ఇండివిజువల్ హౌస్. పక్కింట్లో వాళ్ళ సామాను చప్పుడు మన ఇంట్లోకి ఎలాగ వినబడుతుంది అంటూ గబగబా లేచి మళ్ళీ కిచెన్ వైపు అయితే వెళ్ళింది. లోపలికి వెళ్లి చూసేసరికి తను అన్ని సర్ది పెట్టి ఉన్న సామానన్నీ కూడాను ఇప్పుడు కిందనైతే పడి ఉన్నాయి. అది కూడా చిందరు వందరగా. తనకేమీ అర్థం కాలేదు. ఎందుకనో టెన్షన్ పడుతుంది. దానివల్లేనా అని మనసులో అనిపిస్తున్నా చదువుకుంది కాబట్టి నీరజ చాచా నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని మళ్ళీ అవన్నీ కూడా సర్ది పెట్టేసుకుంది. ఈలోగా స్కూటీ మీద తన కూతురైతే ఇంటికి వచ్చేసింది. ఎందుకు ఎంత లేటు? 6:30 అయిపోతుంది. ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అబ్బా మమ్మీ, కొత్తిల్లు కొన్నాం కదా, దగ్గరలోకి వచ్చేసామని మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళందరూ పార్టీ అడిగారు. అందుకనే అవన్నీ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది మమ్మీ అంటూ నేను చాలా టైర్డ్గా ఉన్నాను, నాకు ఏదైనా తినడానికి పెట్టు అంటూ తను అక్కడే సోఫాలోనైతే కూర్చుండిపోయింది. టీవీ కూడా బిగించారు అంటూ తన ఛానల్ అయితే మారుస్తుంది.
ఇంకా ఏమీ చెప్పకుండా సరేనంటూ తనకేదో స్నాక్ చేద్దామని వంటగదిలోకి వెళ్లేసరికి మళ్ళీ అదే నీడ వంటగదిలోని అటు ఇటు కదులుతూ కనిపించింది ఈసారి నీరజ్కి. అంతే, కళ్ళొకసారి పులుముకొని మళ్ళీ చూసింది. ఈసారి అక్కడ ఎవ్వరూ లేరు. ఉన్నట్టుండి అక్కడున్న లైటు ఒక్కసారిగా ఫ్లిక్కర్ అయింది. అంతే, తనకేదో టెన్షన్. ఆ నందిని, నందిని, ఒక్కసారి లోపలికి రావే అని పిలుస్తుంది. ఏంటి మమ్మీ అంటూ లోపలికైతే వచ్చింది. ఏం లేదు, ఏం తింటావా అని. అందుకనే కాసేపు ఇక్కడ ఉండొచ్చుగా, నాతో కబుర్లు ఆడదు గాని. ఇంకేంటి చెప్పు, నీకు కాలేజీలో ఈరోజు ఎలా జరిగింది అని ఏదేదో మాట్లాడుతుంది. నందిని తన గాబరాన్ని గమనించిన పెద్దగా సీరియస్ గానైతే తీసుకోలేదు. వాళ్ళ అమ్మతో మాట్లాడింది. ఇంక ఈలోగా వాళ్ళ నాన్న కూడా రాని వచ్చాడు. ముగ్గురు కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నారు. వాళ్ళలా సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగానైతే కూర్చొని భోజనం చేస్తున్నారు. ఈలోగా నందిని, డాడ్, ఈ రోజు నేను పార్టీ ఇచ్చాను మా ఫ్రెండ్స్ అందరికీ అని చెప్పింది. ఆ అంటూ గబగబా తినేస్తున్నాడు. తన బిహేవియర్ ఎలా ఉందంటే, ఎప్పటి నుంచో ఆకలితో ఉన్న మనిషి ఎలా తింటాడో అలా అయితే తింటున్నాడు. నార్మల్ గానైతే శేఖరు అంత ఫుడ్ తిండు. అది చూస్తున్న వాళ్ళిద్దరూ సడన్ గా షాక్ అయ్యి అలానే చూస్తున్నారు. ఏంటి ఏంటి నాకాసి చూస్తున్నారు, తినండి అని కోపంగానైతే అన్నాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. భోజనం పూర్తి చేసుకొని ఇంకా మమ్మీ కాసేపు నేను ఇక్కడ లాన్ లో తిరుగుతాను అని అంటుంది. సరే, ఇక్కడే లాన్ లో తిరుగు, బ్యాక్ యార్డ్కి వెళ్ళొద్దు, అక్కడ పెద్దగా బాలేదు. అంటే మొక్కలవిని ఉన్నాయి కదా, పాములవి తిరుగుతాయేమో అందుకనే అని చెప్తుంది. సరే మమ్మీ, నేనేం వెళ్ళంలే అంటూ అక్కడే లాన్ లో తిరుగుతుంది. డాడ్, మీరు కూడా రావచ్చుగా అని అంటూ ఉంటే తనేం మాట్లాడకుండా కోపంగా తన కాసి చూసి లోపలికైతే వెళ్ళిపోయాడు. అది గమనించిన నీరజ తన పనులన్నీ ఫినిష్ చేసుకొని వాళ్ళ ఆయన దగ్గరికి అయితే వెళ్ళింది. శేఖర్ నీతో మాట్లాడాలి అని అంటుంది. చెప్పు అని అంటే, మన బ్యాక్ యార్డ్లోని శ్మశానం ఉందా అని అడుగుతుంది. అంతే, ఒక్కసారిగా కోపంగా మారిపోయి తన కళ్ళు ఎర్రగానైతే మారిపోయాయి. తన కాసి కోపంగా చూస్తూ, నీకు తెలీదా అంటూ తన పీకనైతే గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడూ అలాంటి బిహేవియర్ అయితే లేదు శేఖర్కి. సడన్ గా తన అలా పీక పట్టుకునేసరికి గట్టి గట్టిగా అరుస్తుంది నీరజ. బయటనున్న నందిని ఆ కేకలు విని లోపలికైతే పరిగెడుతుంది. ఈలోగా బ్యాక్ యార్డ్ లో నుంచి ఎవరో ఒక నల్లటి మనిషి తన్ని చూసుకుంటూ అవతలకైతే వెళ్ళిపోతున్నట్టుగా నందిని కనిపించింది. తను భయపడుతుంది. అయినా కూడా లోపల వాళ్ళ అమ్మ అరుపులు విని గబగబా పరిగెట్టింది. ఈలోగా నీరజ తన బలవంతా ఉపయోగించి తన భర్త చేతుల్ని తన మీద నుంచిగానైతే తీసేసి పక్కకు తోసేసింది. శేఖరు మరోవైపు అయితే వెళ్లి పడ్డాడు. అంతే, శేఖర్కి తెలివైతే వచ్చినట్టుగా అయింది. ఏం జరిగింది, నన్నెందుకు ఇలా తోసేశావు అని గట్టిగానైతే మాట్లాడుతున్నాడు. అంతే మరి, అక్కడికి వచ్చిన నందినికి ఏం జరిగిందో తెలీదు. అమ్మా, నువ్వెందుకు నాన్నని తోసేసి మళ్ళీ నువ్వే అరుస్తున్నావు, ఏమైంది అని అంటుంది. వాళ్ళిద్దరూ అలా ఉండడం ఫస్ట్ టైం చూసింది నందిని. నందినికి బాధ అనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇంట్లో అని అడుగుతుంది. నీరజ చదువుకుంది, పైగా ఉద్యోగం కూడా చేసింది. తను చాలా డీసెంట్ గానైతే ఉంటుంది. వాళ్ళ అమ్మ ఇలా చేసింది అని అంటే తనకి ఎందుకో నమ్మకం కుదరట్లేదు. అమ్మ, అసలు ఏం జరిగింది, ఏమైంది మమ్మీ అని అడుగుతుంది. ఇంకా నీరజ అయితే జరిగిన విషయం మొత్తం చెప్పింది. అది వింటున్న వాళ్ళిద్దరికీ మతి పోయింది. ఎందుకు అనంటే శేఖర్కి తానేం చేశాడో తనకి తెలీదు. ఇంకా శేఖర్ని ఇలా అడుగుతుంది, నీకు ముందే తెలుసా వెనకాల బరియల్ గ్రౌండ్ ఉందని అనేసరికి అంతే మరి, నందిని కూడా షాక్ అయింది. ఏంటి, మన ఇంటి వెనకాతల అది బరియల్ గ్రౌండా? నేను నేను నిన్నే చూశాను, నాకు చాలా భయం వేస్తుంది మామ్ అని అంటుంది. నీరజ అప్పటికీ కూడాను దాని గురించి పెద్దగా సీరియస్ గానైతే తీసుకోలేదు. కాకపోతే శేఖర్ని ఇలా అంటుంది, నాకు ముందే చెప్తే ఏదో ఒకటి చేద్దాం కదా, సరే ఇప్పటికైనా ఏం మించుకోలేదు,
బ్యాక్ సైడ్ ఉన్న ఆ వాల్ ని కొంచెం పెంచి పెద్దదిగానైతే కట్టించుకుంటే సరిపోతుంది అని చెప్తుంది. కానీ శేఖర్ మటుకు అయోమయంలోనైతే ఉన్నాడు. తను తను ఎందుకు అలా చేశాడో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదు. ఉమ్, రేపు మాట్లాడుకుందాం, నాకు చాలా వర్క్ ఉంది, నేను రేపు మీటింగ్ కి వెళ్ళాలి మళ్ళీని అని అంటూ తనైతే పడుకుని పోయాడు. ఇంకా భయంగాను నందిని అయితే పైకి వెళ్ళింది. తన రూమ్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసింది. అటుపక్క ఉన్న ఆ స్లైడింగ్ డోర్స్ ఓపెన్ చేయకూడదు అని అనుకుంది. ఇంకా కర్టెన్లు అయితే ఓపెన్ లోనే ఉన్నాయి. ఆ కర్టెన్లు కూడా వేసేసి జాగ్రత్తగా తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ల్యాప్టాప్ పక్కన పడేసి వచ్చి పడుకుంది. తను ఎప్పుడైతే పడుకుందో రూమ్ అంతా కూడాను ఒక్కసారిగా ఏసీ వేసినట్టు చల్లగానైతే ఉంది. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న టెంపరేచర్ అంతా పూర్తిగా చల్లగా మారిపోయింది. ఇంకా నిద్దట్లోకి జారుకున్న నందినికి అదేమీ తెలియట్లేదు. నందినిని ఎవరో ఒక ఆమె కడుపుతోనైతే ఉంది. తెల్లటి చీరలోని జుత్తు విరబూసుకొని ఎర్రటి కళ్ళతోని నందిని కాసి చూస్తూ ఉంది. నందిని సరిగ్గా నిద్రపోలేకపోతుంది. అటు ఇటు కదులుతుంది. ఎప్పుడైతే తను యాంగిల్ మార్చి తిన్నగా పడుకుందో అంతే నందిని మీద ఎవరో ఎక్కి కూర్చున్నారు. తన పీకని గట్టిగా పట్టుకొని నులిమేస్తున్నారు. నందిని ఎంత ప్రయత్నిస్తున్నా ఊపిరైతే తీసుకోలేకపోతుంది. గట్టిగా అరుద్దాం అనుకుంటుంది, కానీ అరవలేకపోతుంది. ఎలా అంటే స్లీప్ పెరాలసిస్ వస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది. ఇదివరకట్లోని ఎప్పుడూ తనకైతే అలా అవ్వలేదు. కానీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తను ఇలా అయితే ఫీల్ అవుతుంది. కొంతసేపటికి తనకి తానే సర్ది చెప్పుకుంది, కానీ ఆ తర్వాత తను ఊపిరి పీల్చుకోలేనంత స్టేజ్కి అయితే వచ్చేసింది. గట్టిగా ఆయాసం తీసుకుంటుంది. ఎందుకనంటే నందినికి ఆస్తమా అయితే ఉంది. దానివల్ల ఇంకా ఇబ్బంది అయితే వచ్చేస్తుంది. ఈలోగా ఎవరో వచ్చి తన బుగ్గలు రెండు కూడా వాయించేస్తున్నట్టుగానైతే అనిపించింది. ఇంకా ఆ క్షణంలోని నందినికి ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామిని అయితే తలుచుకుంది. అంతే, లేచి కూర్చుంది. చుట్టూ చూసుకుంది. ఎవ్వరు లేరు. చుట్టూ అంతా చీకటి. ఒక పక్క బెడ్ ల్యాంప్ వెలుగుతుంది, గాని అది పెద్దగా వెలుతురునైతే ఇవ్వట్లేదు. కర్టన్స్ వాటంతటవే ఎగురుతూ కనిపించాయి. గాలి లేని అలాంటి సమయంలో కర్టెన్స్ అలా ఎగరడం ఏంటి అర్థం కాలేదు. పైగా తన ఒళ్ళంతా చెమటలు పట్టేసి బాగా దాహంగానైతే అనిపించింది. ఇంకా లేచి కూర్చొని పక్కనున్న బాటిల్ తీసి గడగడ మంచినీళ్ళు అయితే తాగేసింది. బాటిల్ని పక్కనైతే పెట్టేసింది. పడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర అయితే పట్టడం లేదు. ఉన్నట్టుండి ఫ్యాన్ దానంతట అదే తిరగడం ఆగిపోయింది. ఏమైంది ఫ్యాన్ కి అంటూ పైకైతే చూసింది. అంతే, ఆగిన ఆ ఫ్యాన్ రెక్కల మీద ఎవరో ఒక స్త్రీ తెల్లటి చీర కట్టుకొని జుత్తంతా విరబూసుకొని తనకాసి చూస్తూ నవ్వుతుంది. అంతే, గట్టిగా అరిచేసింది నందిని. కిందన పడుకున్న వాళ్ళమ్మ నాన్న పరిగెత్తుకుంటూ పైకైతే వచ్చారు. ఈలోగా ఆ ఫ్యాన్ మీద కూర్చున్న ఆ స్త్రీ ఇప్పుడు కనిపించడం లేదు. నందిని, ఏమైందమ్మా, ఏమైంది అని అంటున్నారు. అమ్మా అంటూ వాళ్ళ అమ్మనైతే పట్టుకుంది. జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఏం కాదు, ఏం కాదు, కూల్, నువ్వు ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉండుంటావు. పైగా ఈరోజు నీకు పడని ఆ కూర తిన్నావు కదా, అందుకనే ఇలా అని అంటుంది వాళ్ళమ్మ. నో మమ్మీ, అదేం కాదు ఇక్కడ అంటూ భయపడిపోతుంది. సరే, నేను కిందకొచ్చి మీ రూమ్లో పడుకోనా అని అంటుంది. ఆ మాటలకి నీరజ నవ్వుతూ సరే సరే రా అంటూ కిందకైతే తీసుకుపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ గా తన కాలేజ్కి వాళ్ళ నాన్న ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈలోగా నీరజ ఒక్కరిదాయే ఇంట్లోని పనులైతే చేసుకుంటుంది. కాలింగ్ బెల్ ఎవరో కొట్టినట్టుగా అనిపించింది. సీసీ కెమెరాలో నుంచి అయితే చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇదేంటి, ఎవరైనా ఆటలాడుతున్నారా అనుకుని సరే అంటూ దాన్నే చూస్తూ తను కిందనైతే క్లీన్ చేస్తుంది. అంతే, అక్కడ ఒక షాడో నించొని మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టింది.
అది చూస్తున్న నీరజ అయితే వణికిపోతుంది. తన కళ్ళారా ఆ బ్లాక్ కలర్ షాడోనైతే చూసింది. అంతే మరి, వణికిపోయింది. మళ్ళీ అది రివైండ్ చేసి చూసేసరికి ఈసారి అక్కడ ఏమీ లేదు, ఎవరూ లేరు. తనకి అర్థమైపోయింది ఈ ఇల్లు ఏదో తేడాగా ఉంది అని. అంతేకాదు, వెనక్కి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఏవో శబ్దాలు రావడం. సాయంత్రం అయితే చాలు, తీతికి పెట్టెలు, గుడ్ల గూబలు, అరుపులైతే వినిపిస్తూనే ఉంటాయి. దూరం నుంచి నక్కల ఓలలు కూడా వినిపిస్తాయి. ఎందుకు అనంటే మరి అది అంత లోపలికైతే ఉంటుంది. కోర్స్ నేచర్ పరంగా చాలా బాగున్నప్పటికీ కూడాను వాటి స్థావరాల్లోకి మనం వెళ్తే అలానే ఉంటుంది కదా మరి. ఇలా రోజుకొక ఇన్సిడెంట్. అంతేకాదు, ఇంట్లోని రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతుంది. అలాగే ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద గొడవలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎందుకలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నీరజ అన్ని తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకనంటే చదువుకున్నాం, మనం ఇలాంటివి పట్టించుకోకూడదు అనే ఒక ఇగో అనేది మైండ్లోనైతే ఉంది. అయితే ఆ రోజు యాజ్ యూజువల్ గా కాలేజ్కి వెళ్ళిన నందిని వాళ్ళ కాలేజ్ నుంచి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆంటీ, నేను సురేష్ని మాట్లాడుతున్నాను, నందిని ఫ్రెండ్ని. నందిని కాలేజ్కి వస్తుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. కంగారు పడకండి ఆంటీ, ఇక్కడే ఇక్కడే జాయిన్ చేసాము, బానే ఉంది. మీరు రావడానికి ఏదైనా వెహికల్ ఉందా, లేకపోతే మేము ఎవరమైనా వస్తాం అని చెప్తున్నాడు. ఆహా లేదు, నేనే వస్తాను బాబు అంటూ కాల్ అయితే కట్ చేసింది. ఇంక తను గాబరాగానైతే పరిగెడుతుంది. ఇంట్లో అన్ని సర్దుకొని తలుపులు వేసి బయటికి వెళ్దాం అనుకునే సమయానికి కిందన వాటర్ కూడా లేదు. టైల్ మీద నుంచి ఎలా జారిందో జారి పడిపోయింది. కింద పడేసరికి నడుం దగ్గర గట్టిగానైతే దెబ్బ తగిలేసింది. అంతే, నీరజ అబ్బా అంటూ అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉండిపోయింది. లేవలేకపోతుంది. ఎలాగైనా తన కూతురు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది. ఈలోగా తన భర్త ఉన్న సైట్ నుంచి కాల్ అయితే వచ్చింది. మెల్లగా అలానే డేక్కుంటూ టీపై మీద పెట్టిన ఫోన్ అయితే లిఫ్ట్ చేసింది. హలో హలో, ఏమండి ఏమండి నేను అని చెప్పేలోపే అవతల నుంచి మేనేజర్ అయితే మాట్లాడుతున్నాడు. మేడం, నేనండి, సారు ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్తున్నాడు. ఏంటి, సార్ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని అంటే, ఏవో వామిటింగ్స్ కూడా అయ్యాయండి, బీపీ బీపీ హై అయినట్టుంది, సారు పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయారు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం, మీరు రండి మేడం అని అంటున్నాడు. అంతే, తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మేనేజర్తో తను పడిపోయిన విషయం, అలాగే నందిని ఆ రోజు యాక్సిడెంట్కి గురైన విషయం అన్నీ కూడా చెప్తుంది. మేడం, కంగారు పడకండి, నేను ఇంటికి మరొకరిని పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు, మిమ్మల్ని సార్ గారిని ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం, పాపని నేను చూసుకుంటానులేండి, వీలైతే అక్కడ డిశ్చార్జ్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అని తను చెప్పి కాల్ కట్ చేసి ఒక అరగంటలోనే ఒక మనిషిని అయితే పంపించాడు. మరి ఆ రోజుకి ముగ్గురునైతే సేవ్ అయిపోయారు. ఇక నీరజ, శేఖర్ ఇద్దరు కూడా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇల్లు మనుషులు ఉండడానికి సరైన చోటు కాదని, ఆ ఇంటిని ఎంతకొస్తే అంతకి అమ్మేయాలని డిసైడ్ అయితే అయిపోయారు. ఆ ఇంటిని ఖాళీ చేసి ఎప్పుడూ వాళ్ళు ఉండే చోటుకే మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు, వైజాగ్ సిటీలోకి. మరి ఆ ఇల్లు ఇప్పటికీ కూడా అలానే ఉంది. 2-3 సార్లు అద్దెకిచ్చిన అద్దంతా కట్టుకోలేక, పైగా వెనకాతల బర్ల్ గ్రౌండ్ ఉండేటప్పుడు ఎవరు దిగుతారు చెప్పండి. ఇలా చాలానే ఇల్లులు అలా మధ్యలోని సిటీ మధ్యలోని కట్టబడి అయితే ఉన్నాయి. కొన్నింటికైతే చాలా రకాల ఇబ్బందులు అయితే వస్తాయి. దానికి గల కారణం ఏంటి అని అంటే, ఇంటి వాస్తు బాగోకపోవడం. వాస్తు బాగున్నా కూడాను బరియల్ గ్రౌండ్ కి ఇంటికి కనీసం 100 అడుగుల డిస్టెన్స్ అయితే ఉండాలి. మరి అలా లేకుండా అవి ఏవి కూడా చూడకుండా దగ్గరగా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అయితే అసలు విషయం ఏంటి అనంటే, ఆ రోజు రాత్రి తను అలా బిహేవ్ చేసినప్పుడు తను ఒక షాడోని చూశానని, ఆ షాడో శేఖర్ వైపుగా రావడం అయితే
తనకి గుర్తుందని, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదని శేఖరు తన డైరీలోనైతే రాసుకున్నారంట. నీరజకి ఆ తర్వాతే ఈ విషయాలన్నీ కూడా తెలిసాయి. మరి అన్నీ తెలిసే అజ్ఞానం అంటారు కదా, ఇలాంటివే మరి. చదువుకున్నాం కదా, అలాంటివేమీ నమ్మకూడదు అని అనుకుంటారు చాలా మంది. అయితే కొన్ని కొన్ని నమ్మక తప్పదు. ఎందుకనంటే అవే నిజాలు. మరి నిజమని అనుకున్నప్పటికీ కూడాను బయట పెట్టడానికి ఇష్టపడరు కొంతమంది. ఈ స్టోరీని వాళ్ళకి దగ్గర వాళ్ళే మనకి షేర్ చేశారండి. అందుకనే ఇక్కడ నేను వాళ్ళ పేర్లు కానీ లేదంటే ప్రాపర్ అడ్రస్ కానీ నేను చెప్పలేదన్నమాట. మరి వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి హారిఫైయింగ్ స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి జ్యోతి సిస్టర్, వసుదా సిస్టర్, అమ్ములు సిస్టర్, సంధ్య సిస్టర్, తులసి సిస్టర్, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, బాసన విజయ సిస్టర్, రూబీ సిస్టర్, స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్, మౌనిక, దునిషా సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, ఇంకా లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, బాలాజీ గారు, సురేంద్ర గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, రాజశేఖర్ గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి మురళీకృష్ణ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, విజయదుర్గ సిస్టర్, గౌతమ్ గారు, ధనరాజ్ గారు, ఇంకా రవీంద్ర అన్నయ్య, లక్ష్మి క్రియేషన్స్ నుంచి లక్ష్మి సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. అండ్ మీరు కామెంట్ చేసేటప్పుడు నేను ఏ రోజు వీడియో పెడుతున్నానో ఆ రోజే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దానివల్ల నాకు మీ కామెంట్స్ అనేవి అపియర్ అవుతాయి. మీరు నెక్స్ట్ డేనో లేదంటే ఆ నెక్స్ట్ డేనో కామెంట్ చేస్తే మటుకు మీ కామెంట్స్ నాకు అస్సలు కనిపించవు. నేను ఈవెన్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి వెతికినా కూడా కనిపించవు ఒక్కొక్కసారి. సో అది రీజన్. ఏమీ అనుకోవద్దు, కొంచెం అర్థం చేసుకోండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.